మొదటి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుడు ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. 14 కూడా చదువుకుందాం. 14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. పెంతెకొస్తను పండుగ దినం. దేవుని బిడ్డలారా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి తరపున ఈ సాయంకాలం పెంతెకొస్తు పండుగ దినం ఈ స్తుతి నైవేద్య కూడికలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాలం ఆరాధన గంభీరంగా జరిగిందండి. దేవుని ప్రజలంగా కూడి ప్రభుని ఆరాధన చేశాం. యోసేపు ద్వారా యోసేపు అన్నలు పొందుకున్న 5 ఆశీర్వాదాలు విన్నాం. సాయంకాలం ఈ వర్తమానం చెబితే బాగుంటుందని ఈరోజు పెంతెకొస్తు పండుగ దినం, సంఘం యొక్క పుట్టుక దినం. మామూలుగా బర్త్డేస్ మనం చాలా గ్రాండ్గా చేసుకుంటాం కదండి. ఈరోజు సంఘ పుట్టుక దినం, సంఘము స్థాపించబడిన దినం. పస్కా పండుగకి 50వ రోజు పెంతెకొస్తు పండుగ అని వస్తుంది. పెంతెకోస్తు అనే మాటకు 50, పెంటోస్ 50. పెంతెకోస్తు ఇది పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ దినం దేవుని ప్రజలందరూ, యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు యొక్క ఆరోహణం చూసిన వారందరూ ఒక చోట కూడి ఉన్నారు, ఒక చోట కూర్చుండి ఉన్నారు. చాలా విషయాలు చెప్పుకోవచ్చండి. అందరూ ఒక చోట కూడి ఉండిరి, చాలా బలమైన మాట. ఒక చోట కూడి ఉండటం చాలా బలమైన మాట. అది ఒక చోట దేవుని ప్రజలు ఒక చోట కూడుకోవాలి, ఒక చోట చేరి రావాలి. దాని కొరకే దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇంట్లో కూర్చొని ఆరాధన చేసేది ఆరాధన కాదండి. లైవ్ ఎవరికో తెలుసా? బాగులేని వాళ్ళ కోసం. దేవుని ప్రజలందరూ ఒక చోట కూడి ఆరాధన చేయుట కొరకై దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు. కదండి, దేవుని ప్రజలంగా కూడుకొని యేసయ్య నామాన్ని స్తుతించి గణపరచాలి. సహోదరులు కూడుకున్నప్పుడు, సంఘం కూడుకున్నప్పుడు, ఒకచోట దేవుని బిడ్డలు కూడుకున్నప్పుడు, పెంతెకొస్తు పండుగ దినం పరిశుద్ధాత్మ దేవుడు
అగ్నిగా కుమ్మరించబడ్డాడు. చూడండి, ఒక చోట కూడుకున్నప్పుడు, ఒక చోట చేరి ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. మనం కూడుకోవటం చాలా ప్రాముఖ్యం. సహోదరులు ఐక్యతకు సాదృశ్యం. దేవుని ప్రజలందరూ క్రీస్తు యేసు రక్తమున కడుగబడిన వారందరూ ఒక చోట కూడుకోవాలి. అక్కడ యేసయ్య నామాన్ని ఆరాధించాలి, ఘనపరచాలి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారు కూర్చొని దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. చూడండి, వాళ్ళు కూర్చున్నారు కదా, కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఏం చేశారంట? మాట్లాడారు. వారు ఒక చోట కూర్చున్నారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మూడోది, వారు ప్రభువుని గురించి మాట్లాడారు. మనం కూర్చోవాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి, పరిశుద్ధాత్మ దేవుని మాటలతో నింపబడాలి, దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ పెంతెకొస్తు పండుగ దినం, సంఘం పుట్టిన ఆ మొట్టమొదటి దినం, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడిన వారికి కనబడ్డాయి. అగ్ని దిగి రావటం వారు చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడటానికి కారణాలేంటి? మూడు విషయాలు ఈ రాత్రి ధ్యానంలో నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు, మూడు వ్యక్తిత్వాలండి. ఫాదర్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురు వేరు వ్యక్తులు, కానీ ముగ్గురు ఏకమైన దేవుని మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. త్రియేక దేవుడు మాట బైబిల్లో లేదు, గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ముగ్గురు ఏకమైన దేవుని ఆరాధన చేస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి తండ్రి వద్దకు వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు, నేను వెళ్ళుట మంచిది, వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్తయే ఆయన వచ్చి, ఆయన అంటే పుంలింగం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మీకు సమస్త విషయాలు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, బాగా వినండి, ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. సంఘం ఏర్పడిన తర్వాత, పేతురు ప్రసంగం చేసిన తర్వాత వారు ఆ మాటలకు పొడవబడ్డారు. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభువైన యేసు నామమందు పాప క్షమాపణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇయ్యండి అన్నాడు పేతురు. ఓకే, బాప్తిస్మం తీసుకున్నాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. ఆయన మీలోకి వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, రాకడ కొరకు సిద్ధపరుస్తాడు, జాగ్రత్తగా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. అందుకనే ఆయన అగ్నితో పెంతెకొస్తు పండుగ దినం యేసు ప్రభువారు ఎత్తబడిన తర్వాత దేవుని బిడ్డలందరూ ఒక చోట చేరి దేవుని ఆరాధన చేసే సమయంలో
ఆ రోజు పెంతుకోస్తు పండుగ దినం పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా కుమ్మరించబడ్డాడు. వారు చూశారు, అగ్ని దిగి రావటం చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అగ్నితో పోల్చబడ్డాడు? కారణాలు ఏంటి? అగ్ని ఏం చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు చేస్తాడు. ఈ పెంతుకోస్తు పండుగ దినం, సంఘము యొక్క పుట్టుక దినం, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూసి మన బ్రతుకులు బాగు చేసుకున్నట్లయితే, దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ప్రభు మన జీవితాల ద్వారా ఎంతో సంతోషపడతాడు. చూద్దాం, అగ్నితో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబడ్డాడు? అగ్ని చేసే 3 పనులు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామా? చదవండి అమ్మా ఎవరైనా. నంబర్స్ చాప్టర్ 31 వర్స్ 23. అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయవలెను, అప్పుడు అవి పవిత్రమగును. అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయవలెను. అగ్నిలో వేసి తీయవలెను. ఏ వస్తువులైతే చెడిపోకుండా ఉంటాయో, అది అగ్ని చేత చెడని వస్తువుల్ని అగ్నిలో వేసి తీసినప్పుడు అప్పుడు అవి ఏమవుతాయంట? పవిత్రమవుతాయి. మొదటి మాట, అగ్ని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చెప్పండి, అగ్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అగ్నికున్న విశేషణమదే. అగ్ని, ఫైర్ ప్యూరిఫైస్, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చాలామంది జీవితాల్లో ఇంకా అపవిత్రత పోవట్లేదు. అపవిత్రత పోవాలంటే అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని నిన్ను పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ అనే అగ్ని నీలోకి ఎప్పుడైతే వచ్చి పని చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎప్పుడైతే వచ్చి పని చేస్తాడో, ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీలోని ఆ సమస్త కల్మషం పోయి నువ్వు పవిత్రుడు అవుతావు. చూసారా? మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేల్, ది బుక్ ఆఫ్ ఎజ్కేల్, చాప్టర్ 22, 22, 18, 19 చదువుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరి. ఎలా ఉన్నారంట దేవుని ప్రజలు? ఆ దినాలు ఎట్టున్నారంట? మస్టు అంటే మట్టి. నా దృష్టికి మట్టిలాగున్నారు. అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యన పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది ఏం చేస్తాడు? కరిగించున్నట్టు. బాబా కరగాలి. అగ్నిలో వేసి వస్తువులు కరిగించినప్పుడు దాని మట్టిపోయి అవి ఎంత పవిత్రం కనబడతాయో. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో నీ మట్టి పోవాలంటే, అపవిత్రత పోవాలంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేయాలి? పని చేయాలి. బాగా వింటున్నారా? ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంటే, దేవుని వాక్యం స్పష్టమైన సువార్త బాగా వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలంగా పనిచేస్తాడు. మనలోని మట్టిని కరిగించి బయటపడేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడింది ఎందుకో తెలుసా? మనల్ని పవిత్రులుగా చేయాలని. నీ బ్రతుకులోకి వచ్చి వాక్యము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, నీలోని మట్టిని తీసివేసి, నీలోని అపవిత్రతను తీసివేసి, నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను పవిత్రమైన పాత్రగా చేయాలనే. ఎంతకాలం ఇంకా అపవిత్రతలో ఉంటావు? ఎంతకాలం ఇంకా మట్టి కొట్టుకొని ఉంటావు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నేను పవిత్రుడను కాబట్టి, మన దేవుడు ఎవరో తెలుసు, మనం ఆరాధించే దేవుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ పరిశుద్ధత రావాలంటే మనలో మట్టి కడగాలి, కడిగివేయబడాలి కదండి. పాత్రలు వాడుకోవాలంటే ముందు పాత్రలు ఏం చేయాలి? కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అన్నం వండుకోవటానికి ఒక పాత్ర తీసుకోవాలంటే, ఆ పాత్రను మనం వాడుకోవాలంటే ఆ పాత్ర ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. అగ్ని చేత శుద్ధి చేయబడప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హిబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చేయాలంట? ప్రయత్నించాలి. బైబిల్లో కొన్ని మనం ప్రయత్నించాల్సి ఉన్నాయి. ఏం ప్రయత్నించాలి? అందరితో సమాధానంగా ఉండటం, పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రయత్నించాలి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.
హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చదువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. పెంతెకొస్తు పండుగ దినం పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలే కుమ్మరించబడ్డాడు. అగ్ని పరిశుద్ధతకు సాదృశ్యం. అగ్ని మనల్ని పవిత్రపరుస్తుంది. విశ్వాసి పవిత్రతలోకి రావాలి. ఎంతకాలం లోకంలో జీవిస్తావు? ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకుంటే భక్తి అని వాక్యం సెలవిస్తుంది. లోకమాలిన్యం అంటించుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం నేర్చుకుందాం. దేవుని కృపకు పాత్రులు మోదాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడ్డు. అగ్ని మనల్ని పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆయన కృప ద్వారా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో జరుగుతుందండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే వాక్యం ద్వారా మనల్ని ఒప్పించి మన పాప జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని మనల్ని ఒప్పుకునేటట్టు చేసి ఆయన దగ్గర మనం నూతన స్వభావంలోకి రావడానికి సహాయపడేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. కాబట్టి అగ్ని పవిత్రపరుస్తుంది. రెండవ మాట చూద్దాం. అగ్ని, ఫైర్ ఎనర్జైజెస్, ఆసక్తిని పుట్టిస్తుంది. ఆసక్తి, దేవుని కొరకైన ఒక ఆత్మీయ ఆసక్తి. ఈ దినాల్లో ఒక ఆసక్తి కదండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే కానీ వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తి, ప్రభు కొరకైన ఆసక్తి ఉందా? ఈ ఆసక్తి, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? చూడండి, రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి. అగ్ని ఆసక్తిని పుట్టిస్తుంది. ప్రభు కోసమైన ఆసక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యం ఏంటంటే ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతికేటట్టు చేస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు పట్ల ఆసక్తి కలిగి జీవించేటట్టు చేస్తాడు. ఆసక్తి, బైబిల్ చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించండి. దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని గూర్చిన ఆసక్తి. ఈ రోజులో అనేకులకి దేవుని గురించిన ఆసక్తి తగ్గిపోతుందండి. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్నా, దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలన్నా, దేవుని కొరకు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఆసక్తి తగ్గిపోతుంది. బైబిల్ ఏం చెప్తుంది? గలతీ పత్రికలో ఒక మాట పౌలు అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. గలతీలకు రాసిన పత్రిక 4:18. ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. ఎల్లప్పుడూ ఉదయం ఆరాధనలో ఆసక్తిగా పాల్గొంటాం కాదు, ఎల్లప్పుడూ సాయంత్రం అయినా, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలైనా, ఎప్పుడు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆసక్తి కదండి. కొన్నిసార్లు వాన పడితే రారు, బాగాలేకపోతే రారు దేవుని బిడ్డలు. రావాలి ఆసక్తితో, ప్రభు కొరకైన ఆసక్తి. ఆ ఆసక్తిని మనలో పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని ఒకటి పవిత్రపరుస్తుంది,
ఆసక్తిని కలిగిస్తుంది. ఆఖరి మాట ఫైర్ స్ప్రెడ్స్. మొదటి మాట ఫైర్ ప్యూరిఫైస్, ఫైర్ ఎనర్జైజెస్. మూడో మాట ఫైర్ స్ప్రెడ్స్. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? ఒక చోట అగ్ని కాలుతుంది అనుకో, ఏమైంది చెప్పండి? అమెరికా దేశంలో మొన్న వాషింగ్టన్ దగ్గర ఏమైంది చెప్పండి? అగ్ని ఒక్క చోట రగులుకొని ఏమైంది చెప్పండి? కారు చిచ్చు కదా, మొత్తం కాలిపోయినాయి. వాషింగ్టన్ DC దగ్గర కొన్ని పట్టణాలు, మెయిన్ పట్టణాలు కాలిపోయినాయి. ఫైర్ స్ప్రెడ్స్. వ్యాప్తి చెందే లక్షణం, విస్తరించే లక్షణం అగ్నికి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన దేవుని బిడ్డలంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే పని ఏంటంటే, ఒకరికి సువార్త ప్రకటించి ఈ క్రైస్తవ్యం యొక్క వ్యాప్తి కొరకు మనలని పురికొల్పి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యం ఏంటంటే, బలంగా చెప్తాడు. చెప్పయ్యా, ఈరోజు విన్న వాక్యం ఆమెతో చెప్పు. యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు. యేసు ప్రభు నేను ఎలా రక్షించుకున్నాడో చెప్పు కదా. మనం చెప్పకుండా మౌనంగా ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం ఏం చేయలేకపోతున్నాం? అనుభవించలేకపోతున్నాం. నిజమైన విశ్వాసి, దేవుని కొరకు బలంగా సాక్షిగా జీవించే విశ్వాసి ప్రభువుని గురించి మాట్లాడకుండా ఉండలేడు, సువార్త చెప్పకుండా ఉండలేడు. ఆ సువార్త మనం చెప్పేటట్టుగా మనల్ని పురికొల్పేది, ప్రేరేపించేది, ప్రోత్సహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునండి, ఆయన సహాయం ద్వారానే మనం ఇతరులతో సాక్ష్యాన్ని పంచుకోగలం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారానే ఇతరులకు సువార్త ప్రకటించగలం. అగ్ని వ్యాప్తి చెందింది. అగ్ని వ్యాప్తి చెందుతున్నట్టుగా విశ్వాస జీవితంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఒకరితో ఒకరం ప్రభువుని గురించి చెప్పుకున్నట్టు ద్వారా మనం కూడా సువార్త వ్యాప్తిలో విస్తరణలోకి రావాలి, విస్తరించాలి. వారు లెక్కకు మించి విస్తరించుచుండెను ఆది సంఘం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు పండుగ దినాన ప్రభు చెప్పినట్టుగా దేవుని బిడ్డలందరూ ఒక చోట చేరి ఉన్నప్పుడు, కూడి ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు వారు కుమ్మరించబట్టం చూశారు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగివచ్చాడు ఆనాడు సంఘం మీద కంటే? అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన జీవితాల్లో ఉన్న మట్టిని తీసివేసి కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడో పేతురు, పరిశుద్ధపరచబడ్డాడో, పేతురులో మలినమంతా ఎప్పుడైతే కడుగబడిందో, ఆ దినం పేతురు లేచి ప్రసంగం చేస్తే ఇంచుమించు 3000 మంది మారారు ఒక్కరోజే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని పవిత్రపరుస్తుంది. అగ్ని మనలో ఆసక్తిని పుట్టిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడైతే వస్తాడో, ప్రభువుని గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలనే ఆసక్తిని పుట్టిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది, అగ్ని విస్తరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. క్రైస్తవ్యాన్ని విస్తరింప చేయుట కొరకై, వ్యాప్తి చెందుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలంగా పనిచేయుట ద్వారా మనం కూడా ఇతరులకు సువార్త చెప్పి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. ఆ రీతిగా పెంతెకోస్తు పండుగ దినాన సంఘం పుట్టినప్పుడు దేవుని బిడ్డలు ప్రభు కోసం ఇలాంటి బలమైన పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారు. ఈరోజు సంఘముగా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మనం కూడా పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ప్రభు కోసం ఘనమైన కార్యాలు, ఆసక్తిని కొలిపించే కార్యాలు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ పెంతెకోస్తు పండుగ దేవుని గురించి
పరిశుద్ధాత్మ అగ్ని గురించి మాతో మాట్లాడిన ఈ 3 మాటలను బట్టి స్తోత్రాలు. వచ్చి నీ బిడ్డలను దీవించి విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, మంచి ఆయురారోగ్యాలు దయచేయమని, లైవ్లో చూస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో కూర్చొని చూస్తున్నారో యేసు నామములో వారిని ముట్టండి అయ్యా. సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించండి. డిఎస్సి పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. వారి కుటుంబాల్లో శుభకార్యాలు అయ్యా తండ్రి, మీ కార్యాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయాలను దీవించయ్యా, విస్తరింపచేయండి. లెక్కకు మించి సంఖ్యలో ఆత్మీయతలో మేము అభివృద్ధి పొందినట్లుగా నీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.